ఫ్రెండ్స్, చంద్రశేఖర చౌదరి మీ చౌదరి వాస్తు ప్లానర్ మీ చంద్రశేఖర చౌదరిని మాట్లాడుతున్నాను. ఈ ఇల్లు చూడండి ఫ్రెండ్స్, ఇది 4 వీధులు కలిగిన స్థలం. ఈ స్థలం కొంత మహత్తరంగా రాణిస్తుందని కొందరు, రాణించదని కొందరు, అయితే మహానుభావులు కొందరు చాలా మంది ఉన్నారు ఇక్కడ. అయితే కొంత ఈశాన్య బ్లాక్ పనిచేసినప్పుడు మహత్తరంగా రాణిస్తుంది. వాయువం బ్లాక్ రాణించినప్పుడు కొంచెం ఇబ్బంది, పేరు ప్రతిష్టలు వచ్చి ఇబ్బంది పెడుతుంది. నైరుతి బ్లాక్ ధనం కలిగిస్తుంది, పేరు ప్రతిష్టలు అంతా ఉత్తమ సంతానంతా కలిగిస్తుంది. ఈ ఆగ్నేయం బ్లాక్ వచ్చినప్పుడు చెడుపు చేయక మానదు. ఇట్లా ఎవరిళ్ళకు ఉండే ఇండ్లు అంటే దీంట్లో ఈశాన్య వీధి పోటు, ఉత్తర ఈశాన్య వీధి పోటు, తూర్పు ఈశాన్య వీధి పోటు మంచిది. ఇది ఉత్తర వాయువ వీధి పోటు ఇట్లా వచ్చినప్పుడు ఉత్తర వాయు వీధి పోటు అది చెడుపు చేస్తుంది. ఇది పశ్చిమ వీధి పోటు మంచి చేస్తుంది, పేరు ప్రతిష్టలు దాన్ని. ఈ నైరుతి వీధి పోట్లు 2 చెడ్డవే. ఇక్కడ తూర్పాగ్నేయ వీధి పోటు ఉన్నప్పుడు ఇది చెడ్డదే. దక్షిణాగ్నేయ వీధి పోటు పేరు ప్రతిష్టలు ధనము కలిగిస్తుంది. అన్నీ 4 వీధులు కలిగిన స్థలం. అయితే ఒకటి ధనము కలిగించేది, పేరు ప్రతిష్టలు, ఉత్తమ సంతానం, డబ్బు కలిగించేది. ఈ ఉత్తరం ఇది చెడుపు కలిగించేది, ఇది పేరు ప్రతిష్టలు కలిగిస్తుందని చెప్పినాం కదా. సరే, ఇవి ఇట్లున్నాయి. ఇది ఇట్లా ఎవరెవరికి ఉండే స్థలాలంటే 4 వీధులు శంషాబాద్ పోలీస్ స్టేషన్కి ఉంది. 4 వీధులు ఉంది. ఆ శంషాబాద్ పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఇది అంతర్జాతీయంగా శంషాబాదు విమానాశ్రయం ఉంది, అంతర్జాతీయంగా పేరు ఉంది. ఇంకొకటి కలకత్తా. అయితే చెడ్డ వీధి పోవడం వలన అది పాడుపడిపోయింది. ఆ పోలీస్ స్టేషన్ పాడుపడిపోయి కొత్త స్టేషన్ కట్టినారు. 2 కలకత్తాలో ప్రపంచమంతా మదర్గా పేరు పొందిన మదర్ తెరీసా ఇంటికి 4 వైపులా రస్త ఉన్నది. ఇప్పుడు ఇట్లా రస్తలు ప్రపంచమంతా మదర్గా పేరు పొందిన మదర్ తెరీసా గారి ఇంటికి కూడా ఇట్లా 4 రస్తలు ఉన్నాయి. మళ్ళా ఆమె 4 వైపుల రస్తలు ఉన్నాయి. అందుకే ఆమెకు అఖండమైన పేరు ప్రతిష్ట, ప్రపంచమంతా మదర్గా పేరు పొందింది. మరియు మైసూర్ మహారాజా ప్యాలెస్కు 4 రస్తలు ఉన్నాయి. మళ్ళా ఇట్లా 4 రస్తలు ఉన్న ఇల్లు మైసూర్ మహారాజా ప్యాలెస్. మైసూర్ మహారాజా వారి ప్యాలెస్కు 4 రస్తలు ఉన్నాయి. అందుకే ఆయన మైసూర్ మహారాజు పేరు పొంది ప్రపంచమంతా పేరు ప్రఖ్యాతులు సంపాదించినాడు. అయితే చాలా కాలం వరకు ఆ ప్యాలెస్లో మగ సంతానం లేదు. దాదాపు విజయనగరం రాజులతో యుద్ధంలో చేసి గెలిచిన తర్వాత అక్కడి నుంచి అప్పటి రాజులకు మగ సంతానం లేదు. ఎందుకంటే ఆ యుద్ధం జరిగిన తర్వాత విజయనగర మహారాణిని చెరబట్టబోతే ఆమె మైసూరు మహారాజు వంశస్థులకు మగ సంతానం పుట్టదు అని శపించి నదిలో ఆత్మహత్య చేసుకుంది. దాదాపు 6 సంవత్సరముల తర్వాత ఈ తరంలో మగ పిల్లవాడు జన్మించినాడు. అంటే ఇంతవరకు 600 సంవత్సరాల వరకు వాళ్ళ ఇంట్లో మగపిల్లలు లేరు. ఇప్పుడు ఆమె శపించి మైసూరు మహారాజు శపించినప్పుడు ఆత్మహత్య చేసుకుందని చెప్పినాం కదా. దాదాపు 600 సంవత్సరాల నుంచి ఈ తరంలో మగపిల్లవాడు జన్మించాడు. అంటే 600 సంవత్సరాలు అంతా ఆడపిల్లలే పుట్టుకుంటూ వచ్చినారు. ఈ సంవత్సరంలో మాత్రమే మగపిల్లడు పుట్టినాడు, ఈ తరంలో మాత్రమే. అలాగే PVGK రంగారావు గారింటికి కూడా 4 రస్తలు ఉన్నాయి. అంటే ఆయన బొబ్బిలిలో వీళ్ళింటికి కూడా 4 వైపులా బజార్లు ఉన్నాయి. అంటే బొబ్బిలిలో కూడా PVGK రంగారావు గారింటికి, ఆయన బొబ్బిలిలో కూడా ఆయన ఇంటికి 4 రస్తలు ఉన్నాయి. అందుకే ఆయన ఉమ్మడి రాష్ట్రం అంటే మద్రాసు రాష్ట్రం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అయినాడు. ఆయన ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. ఆయన ఆంధ్ర, తెలుగు, కర్ణాటక, తెలుగు ఉమ్మడిగా ఉన్నప్పుడే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. బొబ్బిల్లో వీళ్ళింటికి కూడా 4 రస్తాలు బజార్లు ఉన్నాయి. 4 వైపు బజార్లు ఉన్న వలన ప్రపంచ ఖ్యాతి పొందినాడు. అలాగే కర్నూలు జిల్లా సంజావనం మండలం ఉయ్యాలవాడ గ్రామంలో శ్రీ బుడ్డా వెంగళరెడ్డి గారి కూడా ఇంటికి కూడా 4 రస్తాలు ఉన్నాయి. అలాగే ఆయన కూడా కలియుగ దానకర్ణుడుగా పేరు పొందినాడు. పాలు అడిగిన వారికి పాడి గోవులను ఇచ్చి దానం చేసినాడు. ఇలాంటివి లెక్కకు మించి ఎన్నో గుప్త దానాలు చేసిన ధార్మికుడు శ్రీరెడ్డి గారు. క్రీస్తు శకం 1876 సంవత్సరం తెలుగు దాతనామ సంవత్సరంలో కరువు రక్కసి విలయతాండవం చేసినది. అప్పుడు శ్రీరెడ్డి గారు అంబలి పందిర్లు వేసి
వచ్చిన వారికి లేదనకుండా నిరతాన్నదానం గావించినాడు. ఆ స్థితిలోకి అడిగిన వారికి లేదనకుండా అన్నదానం చేసినాడు. శ్రీ రెడ్డి గారి దాన నిరతిని దేశమంతా వ్యాప్తి చెంది ఆయన అఖండమైన పేరు తెచ్చినది. వారి దాన నిరతిని తెలుసుకున్న బ్రిటిష్ విక్టోరియా మహారాణి స్వయముగా ఆమెనే గుర్రముపై వచ్చి శ్రీ బుడ్డా వెంగళరెడ్డి గారిని కలిసి వారికి కుశల ప్రశ్నలు వేసి శ్రీ రెడ్డి గారికి అన్నదాన వితరణ వేలతో కొనియాడి అతనికి భూమి పన్ను రద్దు చేయడమే కాకుండా 10 తులముల బంగారు పథకము కూడా ఇచ్చి ఘనంగా గౌరవించారు. అంతేకాకుండా రైలులో ప్రయాణించుటకు టిక్కెట్తో నిమిత్తం లేకుండా అథారిటీ పత్రం కూడా ఇచ్చినారు. 6వ జార్జి పట్టాభిషేకం మహోత్సవంకు 500 మంది స్వదేశీ రాజులను ఆహ్వానిస్తూ వారితో పాటు శ్రీ బుడ్డా వెంగళరెడ్డి గారిని కూడా ఆహ్వానించింది. స్వదేశ రాజులతో పాటు శ్రీ రెడ్డి గారికి ఉచితాసనం ఇచ్చి వారిని ఆశీనులుగా చేసి వారి దాన నిరతిని ఆ సభలో శ్రీ రెడ్డి గారి గురించి పొగిడింది. అంతటి దానశీరులు లేరని ఉద్ఘాటించినారు. శ్రీ వెంగళరెడ్డి గారి ఉదారతను గూర్చి రాయలసీమలో జానపదులతో కూడా చెప్తారు. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తురాలు శ్రీ 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 తరిగొండ వెంకమాంబ గారు, శ్రీ 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 బుడ్డా వెంగళరెడ్డి గారు, అలాగే శ్రీ శ్రీ డొక్కా సీతమ్మ గారు ప్రఖ్యాతులు. నాకు తెలిసినంతవరకు ఎవరికి లేవు వాళ్ళకున్నంత పేరు. ఎందుకంటే వాళ్ళు నిరంతరం అన్నదానం చేసినారు. శ్రీ డొక్కా సీతమ్మ గారు అయితేనేమి, శ్రీ 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 తరిగొండ వెంకమాంబ గారు అయితేనేమి, శ్రీ బుడ్డా వెంగళరెడ్డి గారు అయితేనేమి వారికి ఉన్న కీర్తి ప్రతిష్టలు ఎవరికి లేవు. అయితే శ్రీ బుడ్డా వెంగళరెడ్డి గారికి 2 భార్యలను చేసుకున్న కూడా సంతతి లేరు. ఉత్తరవాయి వీధిపోటు వలన ఆయనకు సంతానం కలగలేదు. ఒకరితో పాటు 2 కూడా వివాహం ఆడినాడు, సంతాప్తో కలగలేదు. జీవితాంతం నిరతాన్నదానిగా ఉండి కూడా ఆఖరణ కొంత ఆర్థిక ఇబ్బంది అనుభవించక తప్పలేదు. అంటే మంచి వీధిపోట్లు ఉన్నప్పుడు విక్టోరియా మహారాణి గారు పథకాన్ని పొందినారు. చెడు వీధిపోట్లు వచ్చినప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడినారు. కాబట్టి శ్రీ రెడ్డి గారి ఇంటికి ఉత్తరవాయి వీధిపోటు వలన ఇప్పుడు ఈ వీధిపోటు వలన ఫైనాన్స్ పరంగా ఇబ్బంది పడినాడు. దీనివలన పేరు ప్రతిష్టలు విక్టోరియా మహారాణితో పథకం పొందినాడు. దక్షిణాగ్నేయ వీధిపోటున పేరు ప్రతిష్టలు పొందినాడు. నైరుతి వీధిపోటు వల్ల కొంచెం సమస్యలను ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆయన 4 రస్తలు ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఈశాన్య బ్లాక్ పనిచేసినప్పుడు బాగా ఉంటుంది, వాయువ్యం బ్లాక్ పనిచేసినప్పుడు ఇబ్బంది పెడుతుంది, నైరుతి బ్లాక్ పనిచేసినప్పుడు ధనం అన్నీ కలిసి వస్తాయి, ఆగ్నేయ బ్లాకు వాయువ్యం బ్లాకులు పనిచేసినప్పుడు ఉన్నదల్లా ఎత్తిపోతుంది. ఉంటాను ఫ్రెండ్స్.